సో ముందుగా పోలీసుల తీరుని వైసీపీ వాళ్ళు చాలా తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. ఒక మాజీ మంత్రికి సంబంధించి, అది కూడా ఒక మహిళకు సంబంధించి పోలీసులు ప్రవర్తించినటువంటి తీరును కావచ్చు, అక్కడ సిఐ ఆమె మాజీ మంత్రి విడుదల రజనీ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా సొసైటీలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ని చూపించే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? లాస్ట్దే ఖాయం చేసుకోండి. ఇప్పుడు కొంతమంది దానికి గతంలో గోరంట్ల మాధవ, మొన్న పరిటాల సునీత్ గారి దగ్గర ఉన్న ఒక ఎస్ఐ గారు, ఇలాంటి వాళ్ళని కొంతమందిని వేల మీద లెక్కట్టవచ్చు. నిన్న చేసిన సిఐ గారు, వీళ్ళందరూ ఏంటంటే పొలిటికల్గా ప్రభావితమైన వ్యక్తులు. ఇప్పుడు మన రాజకీయాల్లో చూడండి, ఎంప్లాయీస్ అసోసియేషన్లో అశోక్ బాబు ఒకడు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే పొలిటికల్ ఎయిమ్స్ పెట్టుకుని వాళ్ళు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. ఓకే. సో వీళ్ళందరినీ మనం చూసిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొలిటికల్ వ్యవస్థ కూడా అలాంటి క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ త్రూగా చేసే కొన్ని కార్యక్రమాల కింద ఇట్లా వివరించాలి. ఓకే. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఎవరు బ్లేమ్ తీసుకుంటారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ బ్లేమ్ చేస్తారు. కానీ చేస్తున్న పనులు ఎవరు? అది ఆల్రెడీ సబార్డినేటరీ వ్యవస్థ. సో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టేశారు. ఇంట్లో జీఐడీకి కొంతమందిని అటాచ్ చేశారు, మిగిలిన వాళ్ళని ఏమో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. మిగిలిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అనుగుణంగా వ్యక్తులనే ఉంచుకున్నారు. అనుగుణంగా ఉన్న వ్యక్తులు ఇలాంటి వాళ్ళు పురుషులంతా పురుషులు బ్యాచ్ అన్నమాట. లాయలిస్టులుగా పనిచేస్తూ వాళ్ళ ఐడెంటిటీని వీళ్ళ త్రూగా జస్టిఫై చేస్తుంటారు యాజ్ ఎఫ్ అన్నట్టు. ఇప్పుడు జరుగుతున్న ఈ పోలీసు పరంగా చేస్తున్న దాడులు అనండి, ఏమైనా మీరు అనండి, అమాయకంగా పోలీసు వ్యవస్థ నలిగిపోతుంది. మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళ త్రూగా భయభ్రాంతులకు గురి చేద్దాం. ఇప్పుడు చూడండి, విడుదల రజనీ అనే క్యారెక్టర్ని తీసుకుంటే ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద అలజడి స్టార్ట్ అయింది. ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో దగ్గర ఈల్డ్ అవుతారు, భయపడతారు అన్నది చూసుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్లు ఎన్నాళ్ళు సస్టైన్ అవుతుంటే సంవత్సరం అయింది. ఇప్పటికి రేపు జూన్కి సంవత్సరం అయిపోతుంది. ఇంకా ఇలాగే చిన్నపిల్లల రాజకీయాలు చేస్తూ ఉంటే టైం వేస్ట్ కార్యక్రమం అని చెప్తాను. ఎన్నాళ్ళు భయం నానాపూలి కథ వద్దు లాస్ట్కి. ఎవరు పట్టించుకుంటాడు సార్ ఇవి? ఎవరు పట్టించుకుంటారంటే సరే దేనికి ఇవి? దీనివల్ల ఏడు సాధిస్తారు. ఆడవిడ పిఏ గారు కారులో ఉన్నాడు, లోపలికి చొరబడి ఆవిడ గదమాయించి కారు డోర్ ర్యాష్ కొట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఏటవుతుంది దానివల్ల? అడిగి వేలు రాలేదా? వేలు వచ్చింది కదా, మరి దేనికి ఆడవిడే రానంటే కదా ఈ బాధ అంతా. వస్తా అని చెప్పేది ఆయన, ఏదో ఆరోగ్యం ఇబ్బంది ఉంది సార్, నేనే ఏముంటాయి పనికి మళ్ళీ ఇదో ఈ దరిద్రం ఒకటి. ఆడ పోలీసుడు పిల్లగానికి గుండె నొప్పి, తలనొప్పి, నెత్తి నొప్పి, నా పెండాకుండా నొప్పి, పనికి మళ్ళీ అన్ని దరిద్రాలు అప్పుడే వస్తాయి. ఇవన్నీ చెప్తా సార్. ఈ టైం వేస్ట్ కార్యక్రమాలు పక్క తీసి క్రిస్ప్ మాట్లాడండి. వీళ్ళు వాళ్ళకి ప్రాపర్గా నోటీస్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారంటే అంత. ఏడకు వెళ్తుంటే తోవలో దొరికాడు కాబట్టి విడుదల రజనీతో పాటు ఇది తపేలా ఛానల్లో రెడీగా ఉంటారు. విడుదల రజనీ పిఏ అరెస్ట్, విడుదల రజనీ అని ఓ 10 సార్లు బొంబాడింగ్ కొడితే యాజ్ ఇఫ్ అన్నట్టు. మన చూడండి, మరిదిన అరెస్ట్ చేస్తే విడుదల రజనీ మరిదినది అశ్వత్థామాత కుంజరలో రాసి అడావిడి కార్యక్రమమే. ఇప్పుడు ఒక టెరిటరీని క్రియేట్ చేస్తున్నారు. ఆ టెరిటరీలో ఉన్నవన్నీ పావులన్నింటినీ అరెస్ట్ చేసినట్టుగా బెదిరింపు కార్యక్రమాలకి తెరలేపితే అన్నాళ్ళు ఇది. ఎన్నాళ్ళు ఏముంది, జగన్మోహన్ రెడ్డికి చుట్టూరు ఉన్నటువంటి ఒక్కొక్కరు ఆయన పీకే ప్రయత్నం అయితే ఏమవుతుంది? పైన ఇప్పుడు వెంట్రుకలన్నీ పీకుతూ ఉంటాయి, ఏమవుతుంది లాస్ట్కి? మనిషి అయితే చచ్చిపోడు కదా, గుండె అయితే ఉంటుంది లాస్ట్కి, అంతే కదా. గుండె అయితే ఉంటుంది, ఉండాలి కదా, మనిషిని చూడటానికి ఉండాలి కదా. మనిషి గుండ్రాయిలో ఉంటాడు, ఏముంది? ఏమవుతుంది సార్ దానివల్ల? అది ఏం ఉరిశిక్ష చేసాడు కదా, ఇటు పంచమహాపాతకాలు చుట్టుకునేటికి ఉరిశిక్ష చేసేస్తాం, లేదంటే యావజ్జీవ కారాగార శిక్షలు వేసేస్తాం అన్న కేసులు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ కొంతమంది కోర్టులో రిలీఫ్స్ వస్తున్నాయి, కోర్టులకు వెళ్తున్నారు, కోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు, బయటకు వస్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అవన్నీ కాదని చెప్పడానికి లేదు సార్. ఒకటి బెదిరింపులతోనూ భయపడతాం అన్న దగ్గర పొలిటికల్ ఏరాలో ఉన్న వాళ్ళు కూడా భయపడ్డు. ఈ తాటాక్స్ అప్పులకు జడిచిపోయాం, దీనివల్ల మాకు తీవ్ర ఉపద్రవాలు జరిగిపోతాయి అన్నవి తాత్కాలికం. వీళ్ళంటే సంవత్సరం పాటు కాలక్షేపం చేసే కార్యక్రమానికి తెరలేపుకున్నారు కాబట్టి సంవత్సరం గడిచిపోయింది. పనికి వచ్చిన పనులు ఏం చేయట్లేదు. ప్రజలు అట్నుంచి వీళ్ళు ఇట్ని తరుగు వస్తుంటే అట్నుంచి ప్రజలు వస్తుంటారు పరిగెట్టుకుని. ఏటి విషయం ఎన్నసేట అని. మరి సరే, ఇప్పుడు ఎందుకు మరి లేనప్పుడు అంత లేనప్పుడు ఎందుకు ఈ రకంగా టార్గెట్ చేయటం? ఏమి లేనప్పుడు కదా అడవాడు చేస్తారు. ఏమైనా ఉన్నారు అనుకోండి విషయం మాట్లాడతారు. ఏమి లేనప్పుడు అటువంటి చెత్త పనులు చేసుకుని తిరుగుతుంటారు. చంద్రబాబు గారు స్థాయిలో చేసి పనులు అవే చేయరు కదా ఆయన. అచ్చా చిన్నపిల్లలు లోకేష్ నాయుడు గారు ఈజీ, ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. మరి అందరూ నీకు తెలుసు, మాకు తెలుసు, మీరు జర్నలిజం చదివారు, నేను జర్నలిజం చదివాం, ఎన్నో సంవత్సరాలు చంద్రబాబు గారి పరిపాలన చూసాం. ఇదేంటి ఎలాగ ఉందంటే ఈ మధ్యలో మీరే చెప్పారు కదా, ఈ లోకేష్ లాంటి చిన్నపిల్లలు వచ్చి రాజకీయాలు చేద్దాం అనుకుంటే ఇలాగ ఉంటుంది. చిన్నపిల్లలు ఎందుకు అవుతారు సార్? ఆయన రాజకీయానికి పద్దా ఒకటి ఉంటుంది. ఫస్ట్ టైం గెలిచారు ఆయన, ప్రత్యక్ష రాజకీయాల్లో ఫస్ట్ టైం గెలిచిన వ్యక్తి. చిన్నపిల్లలు కాకపోతే వచ్చే చౌదరి గారి లాగాను యనమల రామకృష్ణ గారి లాగా తీసుమారకానని చెప్తారు ఎవడన్నా? చెప్పండి, మీరే చెప్పండి. సరే ఓకే, రాజకీయ అనుభవం అన్నది చుట్టుపక్కల గెలిచి వచ్చిన దానికి సంబంధించి ప్రజల్లో గెలిచి వచ్చిన తర్వాత ప్రజలకున్న అనిశ్చితిని తొలగించడానికి ప్రజానాయకుడిగా చేయవలసిన పనులు వేసెస్ ఎప్పుడైతే ఈ పనికి మన పనులు చిలకలూరుపేట ఎమ్మెల్యేకి లేని బాధ ఎక్కడ కూర్చుని డైరెక్షన్లు అంటే అవన్నీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు.
ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, ఇవాళ చంద్రబాబు గారి గురించి మాట్లాడడానికి మీకు నాకు నోరు ఎందుకు రావట్లే? ఆయన ఆ పద్ధతి